జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో. అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు, తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది మేనిఫెస్టో. ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేనిఫెస్టోకి విలువ లేకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎవరు రాసి ఇచ్చారో కనుక్కో ముందు డైలాగ్. ఆయనకి రావు ఇవన్నీ. నేను ఖచ్చితంగా ఇదే మాట ఏంటది ఇంకొకసారి చెప్పు. జగన్ అహంకారం, తెలుగువాడి ఆత్మగౌరవం, మధ్య యుద్ధం. ఇది స్పష్టంగా అనమను, అప్పుడు నేను మాట్లాడతా. ఇదే మాటని స్పష్టంగా అనమను నారా లోకేష్ గారిని. అప్పుడు మా తెలుగు మాట్లాడటం రాదు దుంప దేగ. మొన్న ఏమన్నాడు చూసావా? శంఖారాం అనబోయి శంఖారాం అన్నాడు. ఎందుకయ్యా పరుగు తీస్తావు నాయన, నీకు దండం పెడతావురా బాబు, ఇంట్లో కూర్చోవయ్యా, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. ఆ భాష ఏంటి, ఆ వ్యవహారం ఏంటి? ఇన్ని సంవత్సరాలైనా నీకు నోరు తిరగనటువంటి పరిస్థితి. మీ నాన్న ఇన్నేదో చేయాలనుకుంటున్నాడు, తోముతాడు రోజు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము అన్నట్టుగా ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. నేను ఎప్పుడూ చెబుతున్నా. ఇది ఈ మధ్యకాలంలో బాగా ఫిట్ అయింది మన నారా లోకేష్. ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. ఆయనకి ఎన్ని శంఖాలు ఊదమన్నా ఊదలేడు. కుర్చీలు మడత పెట్టేస్తాడు, అది మాత్రం వాస్తవం. ఏ కుర్చీతో అది మడత పెట్టేస్తాడు. అది ఇంకా వాళ్ళు విధ్వంసం అయిపోతున్నారు. అందుకని ఈ పాలన అలా ఉంది. ప్రజలు బ్రహ్మాండమైన పాలనగా భావిస్తున్నారు. చంద్రబాబు విధ్వంసం అయిపోతున్నాడు. ఆయన అంతటా ఆయనే మసి అయిపోతాడు, మాడిపోతాడు. అబ్బో ఇది విధ్వంసం విధ్వంసం అంటున్నాడు. తెలుగుదేశం మఠాష్, అది విషయం. ఆయన గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ ముఠాలో ఉన్నాడు, గుంపులో ఉన్నాడు. నీలాంటి అమాయకులను చూసి మోసపోతారని చెబుతున్నావు. మావాడని వెళ్తారేమో, మోసపోమాకండ్రా బాబు. ఆయన వారాహి తెచ్చి పెట్టుకున్నాడు, ఇంతవరకు ఆయిల్ కొట్టించలేదు. చంద్రబాబు ఇస్తే తప్ప కొట్టించడు. చంద్రబాబు ఏమో బైక్ దగ్గర బంకు దగ్గర స్లిప్ ఇవ్వలేదు. అందుకని ఆయన మాట నమ్మమాకండ్రా బాబు అని చెబుతున్నాం. ఆయన కూడా మాకెందుకంటే ఆయన సినిమాలు తీసుకుంటారు.